డాక్టర్ గారు, నా పేరు పండు. నా వయసు 38 సంవత్సరాలు. నాకు నాలుగుపైన క్రాక్స్ ఉన్నాయి. ఇలా పగుళ్లు ఏర్పడడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఈ సమస్యకు పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. పండు గారు నమస్తే అండి. ఇది నాలుకమైన ఈ క్రాక్స్ అనేది సాధారణంగా ఉంటుందండి. ఈ పగుళ్ళు అనేది నాలుక మీద వచ్చేటటువంటిది చాలామందిలో సాధారణంగా ఉంటుంది. అది ఏమీ భయపడాల్సినటువంటి లేదా అబ్నార్మల్గా అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సరైనటువంటి కారణం, పలానా కారణం వల్ల ఇలా వస్తుంది అని ఇంతవరకు ఎక్కడ కూడా మనకు ప్రూవ్ కాలేదన్నమాట. అలాగే ఇది ఎటువంటి చెడు ప్రభావం, మనిషి మీద చెడు ప్రభావం కలిగించేది కూడా ఏమీ ఉండదు. ఇది జనరల్గా మన కొంతమంది కుటుంబాల్లో ఇది రన్ అవుతుంది. పేరెంట్స్ చిల్డ్రన్లో రావడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే దీంట్లో నొప్పి ఏమీ ఉండదండి. మామూలుగా ఈ పగుళ్ళు అనేది నార్మల్గా వస్తాయి, దాని మీద నొప్పి ఏమీ ఉండదు. కాకపోతే తినేటప్పుడు ఈ ఆహార పదార్థాలు ఏవైనా దాంట్లో చిక్కుకొని దానివల్ల ఇరిటేషన్ కలిగి పెయిన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది తప్ప నార్మల్గా ఇన్ఫెక్షన్ వల్ల, పగుళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. దీనికి మెయిన్గా కొన్ని కారణాల వరకు ఏంటంటే జెనెటికల్ అంటారు. జెనెటికల్గా అంటే వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. అలాగే కొన్ని విటమిన్ డెఫిషియన్సీ వల్ల, అలాగే పోషకాహార లోపం వల్ల ఇలాంటివి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్ని సిండ్రోమ్స్ అంటారు, మెర్కెల్ సెల్ రోజెంథాల్ సిండ్రోమ్ అని లేదా డౌన్ సిండ్రోమ్ అని. అంటే ఈ సిండ్రోమ్ ఉన్న పర్సన్స్లో ఈ నాలుక చీలడం అనేది కూడా సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఏవి అవసరం లేదండి. దాన్ని అలాగే వదిలేసినా మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. దానివల్ల వచ్చేటటువంటి చెడు ప్రభావాలు ఏమీ ఉండవు. కాకపోతే మీ బాడీలో ఈ వైటమిన్ డెఫిషియన్సీ అంటే B12 కానీ, B2 వైటమిన్ డెఫిషియన్సీ కానీ, ఐరన్ డెఫిషియన్సీ అలాంటివి ఏవైనా ఉంటే దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందండి. సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు.